వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వాస్తవంగా తొందరగా తేలాలి. ఎవరైనా కుటుంబ సభ్యులు త్వరగా తేలాలని కోరుకుంటారు. అలా కాకుండా నేను ఒక రాజకీయ కాన్సెప్ట్ వైపుకి తీసుకెళ్తాను. నువ్వు అలాగే చెయ్యాలి అంటూ సుప్రీంకోర్టు దాకెళ్ళింది ఆళ్ళమ్మాయి. తొందరగా కేసు తేల్చుకోమ్మా, ఏమీ లేదు నువ్వు చెప్పే అనుమానాలకి అర్థమే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. ఏది జగన్ ఫోన్ చూడాలా, భారతి ఫోన్ చూడాలి అంటే సిబిఐని అడిగితే ఏం అక్కర్లేదు, మేము చూసిన దర్యాప్తులో అంతా తేలిపోయింది. ఈ అమ్మాయి చెప్పిన టైమింగ్‌లోనూ రాంగు. విదేశీ టైమింగ్‌ని ఈ అమ్మాయి చెప్తోంది. ఒరిజినల్ ఇండియన్ టైమింగ్ ప్రకారం ఉదయం 7:30కే ఫోన్‌లో వాళ్ళు మాట్లాడుకుందన్నటువంటిది కూడా తేల్చేశారు. అయినా సరే ఏదో ఒక అనుమానం, ఆ అనుమానాన్ని వ్యక్తం చేయడం ద్వారా సాగతీయాలి. కేసు త్వరగా తేలకూడదు. కేసు విచారణని వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉండాలి అన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం. వివేక కేసులో మరొకసారి మొదటి నుంచి దర్యాప్తు చేయాలంటూ సునీత ఏదైతే హైదరాబాద్‌లో కోర్టులో పిటిషన్ వేసింది, నాంపల్లి కోర్టులో, సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణకు స్వీకరించింది. మళ్ళీ అందరికీ నోటీసులు కామన్ అన్నమాట.